అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల బెదిరింపులు దౌర్జన్యాలు మాత్రం తగ్గడం లేదు. తన మాట వినని అధికారులపై నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సర్దుగడప గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ లోకేష్ పై మాజీ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ తిరువాణి నాగరాజు ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. నాగరాజు గ్రామంలో చెరువు స్థలాన్ని ఆక్రమించాడు. దీన్ని ఏఈ లోకేష్ స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పనులు చేపట్టాడు. దీనికి రెచ్చిపోయిన నాగరాజు ఏఈని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు మీ సంగతి చూస్తానని బెదిరించాడు. దీంతో ఏఈ లోకేష్ నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నాగరాజు ఆయన ఇద్దరు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆఫీసర్ లా కాకుండా ఏదో రౌడీలాగా దగ్గర చేస్తున్నాడంటే మరి వచ్చి ఎందుకు వచ్చావు నువ్వు? పూర్తి సమస్య పరిష్కరించగా దగ్గరుండి, లేకపోతే నేను ఆఫీసర్ని నన్ను ఎవడేం చేస్తాడు? తీసుకోండి, ఫోటోలు తీసేసుకుంటే సరిపోతుంది. అమ్మ కూడా తీసుకోండి. ఆయన ఒక్కటి తీసుకుంటే ఏమవుతుంది? చాలా పరిష్కరించాడు. ఇక్కడ వేసినందుకు చాలా చేస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు ఉద్యోగం 10 కాలాల పాలన చేసుకోవాలంటే అధికారం ఎప్పుడు ఒకటే అధికారం ఉండదు. టైం వచ్చినట్టు చెప్తాను. నువ్వు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకో. కాదు, ఇదేమన్నా రోడ్డు నువ్వు వేసి అది కూడా రోడ్డు కూడా వేసుకో, ఫినిషింగ్ రోడ్డు కూడా వేసుకో, రోడ్డు కూడా కప్పలు వేసుకో, రోడ్డు కూడా వేసి ఫినిషింగ్ వేసి నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు మంచి డ్యూటీ చేస్తున్నావు కదా. ప్రభుత్వ ఆస్తులు కాపాడి వీరుడు కదా నువ్వు. ప్రభుత్వ ఆస్తులు కాపాడితే వీరుడు తయారయ్యావు కదా మండలంలోను. డ్యూటీ అందరి మండలంలో ఇదే రంగా నువ్వు పంచాయతీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయో నువ్వు ఫినిషింగ్ వేయకపోతే నేను అప్పుడు చెప్తాను. ఇదే కాదు, మొత్తం అన్ని ఫినిషింగ్ అయ్యి వచ్చి మాట్లాడి విషయం లేకుండా దగ్గర పని చేస్తున్నామంటే దగ్గరకు వచ్చి నువ్వు ఆఫీసర్లా చేస్తున్నావా, నువ్వు రౌడీలా చేస్తున్నావా, లేకపోతే నువ్వు జన సైనిక కార్యకర్తలా పని చేస్తున్నావా తెలియట్లేదు. నువ్వు మీరేం చేస్తావా? నువ్వు రౌడీ నువ్వా? తీసుకెళ్ళండి. జాబ్ అయితే నీకు కూడెట్టినందుకు నా మీద వెలుపడి పడుతావు. నువ్వా పిల్లలు ఇది నడిపోయిన రోడ్డు మీద పడిపోయి ఏడ్చి రోజు గుర్తులేదు నీకు. సంవత్సరం అయింది అప్పుడే నీకు ఉద్యోగం ఏంటి అదేరా? ఇతను ఉద్యోగం ఈది నడిపోయినంటే తీసుకొచ్చి ఏం తినందుకు నా మీద ప్రయోగం చేస్తున్నాడు. వీడియో తీయమని చెప్పింది కూడా ఈయనే. ఆ వీడియో తీస్తాడు. ఇప్పుడు ఏదో మాట్లాడితే మాట్లాడుతున్నారు ఈయన. దాని పరిష్కారం మానగొట్టి రౌడీలా వచ్చేసి పని చేయాలి. పోలీసులు రాండి, ఆ పోలీసు ఇవ్వండి. ఇతర ఆఫీసర్ కదా 420 బస్సులు వెళ్తున్నా ఇక్కడికి. ప్రభుత్వ ఆస్తులు కాబట్టి ఆఫీసర్ అంట గోల్డ్ మెడల్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇస్తాం మీకు. మంచిని తీసుకురాలేకపోతే పెద్ద ఆఫీసర్ వీడియోలు తీసుకుంటే పొడి చేస్తాం అనుకున్నామేమో. పెట్టుకోవాలి కేసు తమ్ముండేది భయపడిపోయి అంతా లేదు. ఇక్కడ ఉద్యోగం చేసుకో, నువ్వు రౌడీ చేయక. ఇక్కడ నువ్వు ఒక ఆఫీసర్గా పిలుస్తాను నేను. వచ్చి నువ్వేం చేయాలి? వీధి రౌడీ లాగా నువ్వు కార్యకర్తల పని చేస్తున్నావేంటి? అలా ఆపారు. వచ్చి చూసి నువ్వేం చేయాలి? తొక్కించు, తొక్కించవయ్యా.
తవ్వించి నువ్వు ఎక్కడ చేస్తావు జాబ్ నువ్వు ఎంతకాలం చేస్తావు చూస్తానా పంచాయతీలో మండలంలో నువ్వు ప్రతి ప్రభుత్వ ఆస్తులు ఫినిషింగ్ ఏం చెప్పకపోతే నువ్వు దీనికి వాటర్ తీసుకురాబోతే నీకు చెప్తాను నీకు నువ్వు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తావో నీ బాగా నీ పట్టబడాలని చేస్తాను నువ్వేం చేస్తావు దేవనా పంచాయతీ సెరివేంటిది అయిపోతులే నీకు అయిపోతే అయిపోతులే తీర్మానం 5 అడుగులనే అయిందా? తీర్మానంలో పంచాయతీ కూడా 5 అడుగులనే అయిందా? అది కదండి, పంచాయతీలో ఇది ఒక చెరువు ఉందా, ఇది ఒక చెరువుకి 5 అడుగులు వేయాలని చెప్పండి. తీర్మానాలు అయిపోయిందని చెప్తున్నారు కదా. మీరు బ్యాన్ ఆఫీస్ వెళ్ళిపోండి వాళ్ళకి మాట్లాడడం చూస్తాను గ్రామం చుట్టూ పెట్టుకోసారి ఏం పద్ధతి తీర్మానాలు అయిపోయినాయని కౌరులు తీర్మానాలు అయితే మీరు దగ్గర ఫినిషింగ్ చేసుకుంటే చెప్తున్నారు. ఇది ఒక చెరువుగా వచ్చిందేమో, 5 అడుగులు అయిపోయిందని తీర్మానాలు వచ్చిందేమో. పైప్ లైన్ ఉందా చేయండి మీరు ఆగండి, మీరు పని ఆపండి, చూసుకుందాం. పని ఆపండి, తర్వాత చూసుకుందాం. చేయరండి, వాళ్ళు చేయరు, మీరు చేస్తారా లేదా వేరే వాళ్ళని తీసుకొస్తారా మీరు చెప్పండి తీసి తెచ్చుకోండి చూద్దాం. ఆఫీసర్ కదా